ఇప్పుడు వీళ్ళందరూ నీ బినామీలే కదా దాదాపుగా. హైదరాబాద్ ఇటు వెస్ట్ సైడ్కి వెళ్తే గచ్చిబౌలి, తెల్లాపూర్ ఈ ఏరియాలకు పోతే మొత్తం ప్రతి దాంట్లో నీ వాటా ఉంది కదా, నీ బినామీ కంపెనీలేనే కదా. మరి నువ్వు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాసవి ఓడు మైసమ్మకుంట, కామునికుంట, కోమటికుంట చెరువులు కబ్జా చేసింది, ఇగో ఇది ఎందుకు కూలగొడతలేవు రంగనాథన్ అడుగు. వర్టెక్సోడు అసైన్డ్ భూములు, ఎయిర్పోర్ట్ భూములు 2 చెరువులు కబ్జా పెట్టిన మరి వీని ఎందుకు కూలగొడతలేవు, ఎందుకు వారి మీద యాక్షన్ లేదని అడుగు, చర్యలు తీసుకోవట్లేదని అడుగు. గీడ పటాన్ చెరువు దగ్గర ఒక చెరువు ఉంది, సాకి చెరువు అని. ఈయన బినామీ కంపెనీని ఇన్కార్ అనే కంపెనీ వాడు దాదాపు పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నది ఆడ. చెరువుని తూములను లేపేసిండు. నీకు అమీన్పూర్ పోదాం, వాడు అర్బన్ రైజ్ వాడు, నీ డ్రీమ్ కంపెనీ కదా అది, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ కదా అది. వాడు మొత్తం చెరువుని కబ్జా పెట్టి నాలాలు మొత్తం డైవర్ట్ చేసి హెచ్ఎండిఏ నిధులతో నాలాలు కట్టించినావు కదా వానికి. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకెట్లా నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెడుతున్నావు. ఈ హైడ్రా రావడానికి కారకుడే కేటీఆర్. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ అంతా కుమ్మక్కయ్యారు. హైడ్రా రావడానికి కారకుడివి నువ్వే. ఈ కబ్జాల వల్లనే, నువ్వు చేసిన ఈ అరాచకం వల్లనే హైడ్రా వచ్చింది. కానీ దాని తర్వాత మీరందరూ కలిసి కుమ్మక్కై నీకు నువ్వు అరెస్ట్ కాకుండా నువ్వు సంపాదించిన ఈ అక్రమ సంపాదన మళ్ళీ ప్రభుత్వ ఖజానాలోకి రాకుండా నువ్వు ఈ గవర్నమెంట్తో అందరితో కొల్యూడైపోయినావు. దొంగలు మీరంతా. ఈయనట హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు.